ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఆగస్టు 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు గల కుంభరాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. కుంభరాశిలో ధనిష్ట నక్షత్రంలో జన్మించినటువంటి 3-4 పాదములు, శతభిష నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2, 3 పాదములు కలిపి కుంభరాశిగా చెప్పబడుతోంది. కుంభరాశి వారికి ప్రారంభములుగా అయితే జన్మస్థానమందు 1వ స్థానమందు ఉన్నటువంటి గురుడు, చతుర్థ కేంద్రమందు ఉన్నటువంటి రాహువు, 6వ స్థానంలో రవి బుధులు, 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు శుక్రుడు, రాజ్యస్థానమందు 10వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, వ్యయస్థానమందు ఉన్నటువంటి శనైశ్వరుడు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి రవి బలం చాలా బాగున్నది. గురుడు తటస్థంగా, శని కూడా అతి సామాన్యంగా ఉన్నారు. రాహుబలం బాగున్నదని చెప్పాలి. ఉద్యోగ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. రవి షష్ఠేరవౌ సుసౌఖ్యాతు అనేటువంటి శాస్త్రవచనం అన్ని యోగాలను ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, మీ మాటకి జయాన్ని ఇస్తాడు. కానీ ఆగస్టు 17వ తారీఖు నుంచి 7వ స్థానంలోకి రవి మార్పు, కుజునితో కలయిక, జన్మమందు ఉన్నటువంటి గురుడు శని కుజులు షష్టాష్టక స్థితి, అక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఆగస్టు 17వ తారీఖు నుండి మిత్రులే శత్రులవుతారా, లేదా గతంలో మీ వల్ల సహాయం పొంది మీరు చాలా గొప్పవాళ్ళు, మీ వల్ల మీరు లేకపోతే మేము లేవు అని గొప్పగా మీ ముందు మిమ్మల్ని పొగిడిన వాళ్ళే మీ పక్కకి వెళ్ళి మిమ్మల్ని తిడుతూ ఉంటారు. స్వయం కృతాపరాధం, మీరే ఏదో తప్పు చేసుకుని మా మీద గెంటుతున్నావా అన్నట్టుగా మిమ్మల్ని రివర్స్గా మాట్లాడతారు. దానివల్ల మీ రియాలిటీ అర్థమవుతుంది. కాలం యొక్క ఎలా మారిపోయింది, నేను లేకపోతే ప్రపంచం లేదన్నాడు, ఇవాళ ఇలా తయారయ్యాడా అనేటువంటి కాలం ఇలా మారుతుందా అనేది మీరు అర్థం చేసుకుంటారు. కానీ మీరు అనవసరంగా గతంలో నీకు అప్పుడు ఇలా చేశాను, ఇప్పుడు ఇలా చేశాను, నువ్వు ఇలా మాట్లాడుతున్నావని మీరు అన్నారో మీకు మంచిది కాదు. అతి తొందరలోనే వాడు నిజం తెలుసుకుని మళ్ళీ మీ కాళ్ళ బేరానికి వచ్చి తీరుతారు, అనుమానం లేదు. రాబోయే రోజులన్నీ మీకే అనుకూలంగా రాబోతాయి, ఏమాత్రం సందేహం లేదు. రాహుబలం బాగున్నది. మీ యొక్క మాటకి విలువ పెరుగుతుంది. మీ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి. మీకు దూరదృష్టి పెరుగుతుంది. అపాత్ర దానం చేయకూడదు, పనికిరాని వాళ్ళకి అనవసరంగా నేను వీళ్ళకి సహాయం చేయడం అనవసరము అనేటువంటి నిజమేంటి, ఎవరు మిత్రులు, ఎవరు నిజమైన శత్రువులు, ఎవరు నిజమైన మిత్రులు అనేటువంటి నిజాన్ని మీరు తెలుసుకుంటారు. వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని మీరు ఎదురు చూడవద్దు. ఎందువల్లంటే 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు సప్తమ వీక్షణ, భార్యాభర్తల మధ్యన కూడా అగాధమైనటువంటి దూరం పెరిగిపోతుంది. ప్రతి చిన్న విషయాల్లో కూడా వాదోపవాదాలు పెరిగిపోతాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనే విధంగా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. వీటికి అన్నిటికీ ఒకటే పరిష్కారం, సహనం, శాంతి. ప్రతి విషయాన్ని కూడా సీరియస్గా మీరు తీసుకోవద్దు. అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకోకుండా, కోపతాపాలకి అవకాశం లేకుండా తగ్గి ఉండడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళే మళ్ళీ తిరిగి మీకు దాసోహం అయ్యేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇది తథ్యం, ఖచ్చితంగా. కాబట్టి కొద్దిగా శాంతం వహించి దూరదృష్టితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా విరమించుకోండి. దూర ప్రాంతాలు అసలు సెల్ఫ్ డ్రైవింగ్ చేయవద్దు. ఎందుకంటే సప్తమ కుజుడు రక్తకారకుడు, వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి
దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ప్రయాణాలు పూర్తిగా విరమించుకోండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఆచితూచి వ్యవహారాలు చేయండి. తక్కువ ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే సమయానికి రాబోయేటువంటి రోజుల్లో మంచి జరుగుతుంది, స్తంభన కూడా జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి పరిస్థితుల్ని చక్కబెట్టుకునేటువంటి పరిస్థితిగా మీరు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి శుభ సమయమనే చెప్పాలి. అయినా సరే ఆశించినంత గొప్ప ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజించుకుని శ్రద్ధగా విద్యాభ్యాసం కనుక చేయగలిగితే ఒక మంచి మార్గంలోకి వెడుతుంది. బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకి సామాన్యంగా ఉంది. ఊహించినటువంటి మీ అంచనాలు తారుమారవుతాయి. ఈ నెల భారీ బడ్జెట్ వ్యవహారాలు చేయకుండా సామాన్యంగా ఆలోచించుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. భయపెట్టేటువంటి పరిస్థితిగా నేను చెప్పట్లేదు. జాగ్రత్త వహించి అకారణంగా చిక్కుల్లో పడకుండా ఉంటారని చెప్తున్నాను తప్ప ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుందని నేను చెప్పట్లేదు. వ్యక్తిగత జాతక పరిశీలన ఖచ్చితంగా చేయించుకోండి. మీరు బై బర్త్ మీకు పుట్టినటువంటి జాతకంలో ఉన్నటువంటి మంచి మంచి యోగాలు ఏదైనా ఉంటే వీటిలన్నింటినీ కూడా తుడిచేస్తుంది, అందులో అనుమానం లేదు. ఇవన్నీ కూడా సామాన్యమే. జాతక బలం కనుక గట్టిగా ఉంటే, బై బర్త్ వచ్చినటువంటి జాతక బలం గట్టిగా ఉంటే ఎంత పరిస్థితి వడ్డించేవాడు మనవాడైతే విస్తరలో బంతిలో చివరిలో కూర్చున్న పర్వాలనేటువంటి విధానంగా మీకు రావలసినది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీ మహాదశ బలంగా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాల్లో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అకాలంగా నోరు జారవద్దు. వాక్స్థానం అనుకూలంగా లేదు. వాక్స్థానం మీద శనైశ్వరుని యొక్క దృష్టి ఉన్నది. దానివల్ల వక్రగతి పడుతుంది. మీరు రామ అనుకున్న వాళ్ళకి ఎదురు వ్యక్తులకు తప్పుగా అర్థమవుతుంది. దానివల్ల మిమ్మల్ని అండర్ ఎస్టిమేషన్ వేస్తారు. దానివల్ల పబ్లిక్లో మీకు ఉన్నటువంటి పేరు పాడవుతుంది. కాబట్టి సహనం వహించి ముందుకు వెళ్ళండి. కుంభరాశి వారికి ప్రతినిత్యము కూడా దశరథకృత శనీశ్వర స్తోత్రాన్ని పారాయణం కనుక మీరు చేయగలిగితే శని ప్రభావం అనుకూలంగా ఉంటుంది. శనివార నియమాలు చేయండి. అదేవిధంగా మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేయించుకుని కందులు లేదా కందిపప్పుని దానం ఇవ్వండి. మమ జాతక గోచార వశాత్తు చంద్రలగ్న వశాత్తు సప్తమ స్థాన స్థిత అంగారక గ్రహ దోష పరిహారార్థమని సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం ఇవ్వడం వల్ల ఆవహించినటువంటి గండాలన్నీ కూడా తొలగిపోతాయి. స్థానచలన సూచనలు అధికంగా కనపడుతున్నాయి. అకారణమైనటువంటి వాదోపవాదాలన్నీ కూడా ఈ కందిపప్పు ఇవన్నీ చేయడం, దానం ఇవ్వడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం వల్ల ఇవన్నీ కూడా తగ్గుతాయి. కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా వచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది. వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. ఎందువల్లంటే కుజ సంచారం, రవి సంచారం కూడా 17వ తారీఖు నుంచి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి కుదిరితే ఒక 2 నెలలు ప్రతి వ్యవహారాన్ని వాయిదా వేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. చతుర్థ స్థానమందు ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల కొంత తల్లి ఆరోగ్య విషయంలో అమ్మకి బాగోలేదు అనేటువంటి కొంత మానసిక ఆందోళన పెరుగుతుంది. దానివల్ల కొద్దిగా మనస్సు బాధపడుతుంది. కాబట్టి తల్లి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించండి. మీరు కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే కుజ సంచారం రక్తకారకుడు, అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయంలో ఏ ఇబ్బందులైనా జరగవచ్చు, అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. రక్షణ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కుదిరితే సెలవు పెట్టుకోండి. అనవసరంగా ఆయుధాలకి
ఆయుధాలు పట్టుకుని ఫైర్కి ఇలాంటి ముందుకు పెడితే ఇబ్బందులు కలిగేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉన్నది. పదునైనటువంటి ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కత్తి లేదా ఎక్స్ప్లోజివ్ రిలేటివ్గా ఉండేటువంటి ఆయుధాలు వీటితో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి అతి జాగ్రత్త వహించి నేను చెప్పినటువంటి పరిహారం చేసుకుని ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణం, శనివారం రోజున శనివారం రోజున దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించుకోవడం, ఇవన్నీ చేసుకుని దుష్ట ఫలితాలన్నీ కూడా తగ్గించుకుని మనశ్శాంతిగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.